ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆకుల కోసం చెప్పుకుందాం కథలు. ఒకరోజు ఒక పండుటాకు నేల రాలంగానే చిగురాకు చూసి నవ్విందంట. నేను చూడు ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను, నువ్వు చూడు నేలను పడి ఉన్నావు అని. అప్పుడు ఆ పండుటాకు చెప్పిందంట, ఒకప్పుడు నేను కూడా నీలాగే ఉన్నాను యవ్వనంగా. ఇప్పుడు నా కాలం అయిపోయింది, నేను ఇప్పుడు నేలను పడ్డా. ఈ నేలలో ఈ చెట్టుకి నేను ఎరువుగా మారిపోయి ఆ రూట్స్లోకి వెళ్ళి మళ్ళీ నేను చిగురించే టైం వస్తుంది, అప్పుడు నీ కాలం అయిపోతుంది. చూసావా, ఇది కాల మహిమ. దేవుడు యవ్వనాన్ని, చిన్నతనాన్ని, ముసలితనాన్ని ఇలా పెట్టాడు. ఎందుకంటే మనం చిన్న చిగురుగా వచ్చి అలా ఏపుగా ఆకులా పెరిగి మళ్ళీ నేలను రాలిపోవలసిందే. ఎన్నాళ్ళు చెట్టుకే ఉంటావు నువ్వు అనగానే ఆ ఆకు సిగ్గుపడిందంట. అయ్యో నిజమే కదా, నేనెందుకు ఇలా నవ్వాను అని. ఇవన్నీ చూస్తున్న ఒక చిలకమ్మ చెప్పిందంట, నన్ను మనుషులు తీసుకెళ్ళి జ్యోతిష్యం చెప్తానంటారు, జ్యోతిష్యం చెప్పేవాడికే వాడి జ్యోతిష్యం తెలియదు కదా. అవును కదా, జ్యోతిష్యం చెప్పేవాడికి వాడి జ్యోతిష్యం తెలియాలి కదా. ఎప్పుడు చిలకకి ఒక జాంకాయ పెట్టి రోజు డబ్బులు సంపాదిస్తున్నాడంట. ఒకరోజు చిలకని తిడుతూ మొదలు పెట్టాడంట, డబ్బులు రావట్లేదు, నువ్వు సరిగ్గా చెప్పట్లేదు అని. చిలకకి చాలా కోపం వచ్చేదంట. ఒకరోజు పడవ ఎక్కాడంట. పడవ ఎక్కి వేరే ఊరు వెళ్తున్నాడు. అందులో పడవలో ఒకరిద్దరు జ్యోతిష్యం అడిగితే చిలక బయటకు వచ్చి కార్డు తీస్తే తను చెబుతూ ఉన్నాడంట. చెబుతూ ఉంటే చిలకని ఎప్పుడు తిడతాడు కదా, చిలక ఎగిరిపోదామని ట్రై చేసిందంట. చిలక మాట్లాడిందంట, నేనున్నంత కాలమే నీ జీవితం, నేను లేకపోతే నీ మరణం సత్యం అని అనగానే వాడు ఆశ్చర్యపోయాడంట. ఇదేంటి నా జ్యోతిష్యం చెప్తుంది ఇది అని. అంతే, చిలక ఎగురుకుంటా వెళ్ళిపోయిందంట. ఆ నీటి భాగం నుండి ఎగిరిందంట. ఎగిరితే నా చిలక అని వాడు నీటిలో దూకేశాడంట. వాడి చాప్టర్ క్లోజ్ అయిపోయిందంట. అంటే వాడి జీవితంలో చిలక మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు ఆ చిలక వచ్చి అంటుంది, మనుషులు నన్ను జాతకం చెప్పమంటారు, వాడి జాతకం వాడికి చెప్పేపటికి వాడు చచ్చిపోయాడు, ఇదిగో నేను ఇప్పుడు ఈ చెట్టు నీడకు వచ్చాను, మీరేంటి ఒకరికొకరు వాదించుకుంటున్నారు అని చిలక ఆకులను అడిగింది. అప్పుడు ఆకు చెప్పింది, నాదే తప్పు, నేను యవ్వనంలో ఉండి చక్కగా వర్షం పడేపటికి పచ్చగా ఉన్నాను, పండుటాకు రాలిపోయింది, పండుటాకుని ఎక్కిరించాను అంటే అప్పుడు చిలక చెప్పిందంట, మనకి ఒకరోజు అదే వస్తుంది కదా, నువ్వెందుకల్లా చెప్పావు, తప్పు కదా, క్షమించమన్నావా అంటే అవును క్షమించమన్నాను అని. చూసారా, జీవితం ఇలాగే ఉంది. అందరూ చిన్నపిల్లలుగానే ఉండలేరు, అలాగనే యవ్వనస్థంగానే ఉండలేరు, మధ్యస్థంగానూ ఉండలేరు, చివరికి సీనియర్ సిటిజన్స్గానూ ఉండలేరు. ఏదో ఒకరోజు ప్రతి మనిషికి అంతం ఖాయం. అంతం వచ్చేటప్పుడు చెప్పి రాదు, అది ఆస్తిమంతుడా, పేదవాడా, దిక్కులేనోడా, ఇలా రాదు. వస్తే అందరూ ఒకే గూట్లోకి వెళ్తారు. ఆ గూడే సమాధుల తోట. ఆ సమాధుల తోటకి వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ ఎవరు డబ్బున్న వాళ్ళో, ఎవరు పేదవాళ్ళో, ఎవరు దిక్కులేని వాళ్ళో తెలీదు. అందరికీ సమాధులు కట్టబడే ఉంటాయి. లేదా తగలబెట్టే దగ్గరికి వెళ్ళండి,
అందరికీ ఒకే కట్టెలు ఒకేలా తగలబెడతారు. అక్కడ ఎట్టోడిని ఎందుకు పెట్టాడు దేవుడు? ఎట్టోడంటే ఏంటి? ఎట్టివాడిని ఎందుకు పెట్టినట్టంటే, వాడి జీవితం అంతా ఎవరో ఒకళ్ళని తగలబెడుతూ, పాతిపెడుతూ ఉంటాడు. వాడెప్పుడు అంటాడంట, నేను కూడా ఇక్కడ ఉండాల్సిన వాడినేగా. అందుకనే శవాలతో కాపురం చేస్తూ ఉంటాడంట. వచ్చిన ప్రతి శవం దగ్గర ఏమున్నాయో ఎత్తుక్కొని తీసుకొని చక్కగా వాటిని తగలబెట్టేసి, లేదా వాటిని పూడ్చిపెట్టేసి హాయిగా నిద్రపోతాడంట ఒక పెగ్గు మందేసుకొని. ఎందుకంటే తనకేమీ ఉండదు మనసులో. వీడు శవం కదా, చచ్చిపోయినోడు కదా అని. ఏమీ ఉండదు, అలవాటు పడిపోయాడు. ఒక చెత్త తీసే వాళ్ళని చూడండి, ఎంత మురికిలోకి దిగుతారో. కొంచెం ఉప్పు ఒంటికి తీసుకొని ఆ మురికిలోకి దిగుతారు. ఆ మురికి వాసన వాళ్ళకి ఏమనిపించదు. అదే మనం అటు గుండా వెళ్తుంటే ఆ వాసనని తట్టుకోలేం. ఎందుకంటే మనకు అలవాటు లేదు. అలవాటు అయిన దానికి, అలవాటు లేని దానికి ఇదే తేడా. అందుకే యవ్వనస్తులందరూ పెద్దవాళ్ళని, ముసలి వాళ్ళని ఎక్కిరిస్తూ ఉంటారు. వాళ్ళకి తెలీదు పాపం, రేపటి కాలం వాళ్ళకు కూడా అలాగే ఉంటుందని. అది అర్థం కాక వాళ్ళలా కూడా వీళ్ళు జీవించలేరని తెలియక ఎక్కిరిస్తూ ఉంటారు. జీవితం ఎప్పుడు ఎవరికి పూల బాట వేయదు. బాట నిండా ముళ్ళే ఉంటాయి. ఆ ముళ్ళు ఒక్కో ముళ్ళు గుచ్చుకుంటున్నప్పుడు ఒక్కో నీతిని నేర్చుకోవాలి. ఒక్కో పాఠం, ఒక్కో గుణపాఠం నేర్చుకోవాలి. చాలామంది అంటారు, మాకన్నీ తెలుసు అని. నిజానికి అన్నీ తెలుసు అన్నవారికి ఏమీ తెలీదు. వాళ్ళు గొప్పగా అన్నీ తెలుసు అనుకుంటారు. నేర్చుకునేవాడెవడు నాకు అన్నీ తెలుసు అనడు. నేర్చుకుంటూనే ఉంటాడు. నేర్చుకుంటూనే ఉండాలి జీవితం అంతా. దేవుడు ఈ 70, 80 సంవత్సరాలు మనకెందుకు ఇచ్చాడంటే కేవలం నేర్చుకోవడానికే. ఇక్కడ ఈ భూమి మీద నీకు ఇష్టమైన పంటలు ఇచ్చాడు, నువ్వు తినడానికి ఇచ్చాడు, ఉండడానికి ఇచ్చాడు, వేసుకోవడానికి ఇచ్చాడు, అనుభవించడానికి ఇచ్చాడు. కానీ ఒక పరీక్ష పెడుతూ ఉంటాడు. నువ్వు పోరాడి అవన్నీ సాధిస్తున్నావా? లేక దొంగతనం చేసి సాధిస్తున్నావా? లేక తల్లిదండ్రులు సంపాదిస్తే నువ్వు అనుభవిస్తున్నావా? ఇవన్నీ పరీక్షలే. ఈ 70, 80 సంవత్సరాలు దేవుడు పరీక్షలు పెడుతూనే ఉంటాడు. ఏ పరీక్షలో నువ్వు నెగ్గుతావు? ఏ పరీక్షలో నువ్వు ఓడిపోతున్నావు? ఇవన్నీ అక్కడ లెక్కించబడుతూ ఉంటాయి. నీ క్రియలు నీ కూడా వస్తాయి. ఇంకేమీ నీతో రావు. ఈ భూమి మీద ఎవరికైనా సహాయం చేసావా? ఆ సహాయం నీతో వస్తుంది. ఈ భూమి మీద ఎవరితోనైనా కీడు చేసావా? ఈ కీడుకి ఆ సహాయం పోతూ ఉంటుంది. మరి నువ్వు మంచి చేసింది ఎక్కువ ఉందా? చెడు చేసింది ఎక్కువ ఉందా? కొలతలు వేసుకున్నావా ఎప్పుడైనా? రోజు లెగిస్తే ఎవరో కోసం మాట్లాడుతూ ఉంటావు కదా. మరి నీ కోసం అనేకులు మాట్లాడుతూ ఉంటారు కదా. దేవుడు అది వింటున్నాడు, ఇది వింటున్నాడు కదా. అప్పుడు నీకు ఇవ్వాల్సింది నీకు, వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి శ్రమలు ఇస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆ శ్రమలో నువ్వేదో ఒకటి నేర్చుకుంటావని. ఆ నేర్చుకున్న పద్ధతి ఎలా ఉంటుందంటే, బైబిల్ చదువుతూ ఉంటే చాలామందికి జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. బైబిల్ చదువుతూ ఉంటే కొందరికి అందులో అర్థాలు తెలియకపోవచ్చు. అందుకే దేవుడు పోస్ట్ మ్యాన్ లాగా దైవ సేవకులను పెట్టారు. ఆ దైవ సేవకులకి జ్ఞానాన్ని ఇచ్చి ఏది ఎలా బోధించాలి, ఏది ఎలా విమర్శించాలి, ఏది ఎలా ఆశీర్వదించాలి, ఇలా అనేక రకాలుగా బైబిల్లో తెలియజేసబడుతుంది. ఒక మాట చెప్పుకుందాం. బైబిల్లో ఎక్కడ సరసోక్తులు ఉండవు. బైబిల్లో ఎక్కడ ఇతరులని ఛేదించే వాటిగా ఉండవు. బైబిల్లో ఎక్కడ మనం మాట్లాడుకున్నట్టు ఉండవు. దేవుడు ఎవరిని ఎంతసేపు అక్కడ ఉంచాలో అంతసేపే ఉంచారు.
ఎవరికి ఎంత ఘనత ఇవ్వాలో, ఎవరు ఏ పోటీలో ఓడిపోయారో, ఎక్కడ ఎవరు పోరాడి ఓడిపోయారో, ఎవరు గెలిచారో అంతవరకే రాసి ఉంది కానీ మొత్తం రోజంతా వాళ్ళు ఏం చేశారు. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు యాత్ర చేసినప్పుడు ఎన్ని పోరాడారో అవన్నీ రాస్తే బైబిల్ ఈ ప్రపంచం పట్టిద్దా? పట్టదు. మనకి ఏది అవసరమో అంతవరకు దేవుడు ఎంత నిర్ణయించాడో అంతవరకే. చాలామంది పేర్లున్నాయి. వారి కోసం ఒకటో రెండో మాటలున్నాయి అంతే. చాలామంది పేర్లున్నాయి. వారి కోసం చరిత్రలే ఉన్నాయి. చాలామంది పేర్లున్నాయి. వాళ్ళ కోసం అధ్యాయాలు అధ్యాయాలున్నాయి. ఎందుకంటే అందులో ఏదో మనకు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు దావీదు మహారాజు కోసం రాసినప్పుడు ఆయన చరిత్ర అంతా చదివితే ఎక్కడ ఆయన తప్పు చేసినట్టు కనపడదు. ఒకే ఒక్క దగ్గర చిన్న తప్పు చేసినందుకు ఆ తప్పుకి లెక్కప్ప చెప్పాల్సి వచ్చింది. ఒక ప్రాణాన్ని విలువైన ప్రాణాన్ని ఇవ్వాల్సి వచ్చింది. చూసారా? ప్రతి చిన్న తప్పుకి అక్కడ శిక్షింపబడతామని దేవుడు దావీదు ద్వారా తెలియజేస్తున్నాడు. సొలొమోను తండ్రి చేసిన ఉపకారాలను బట్టి సొలొమోనుకి ఒక యోగ్యతనిచ్చాడు. మందిరం కట్టే యోగ్యతని. ఆ మందిరం కట్టే యోగ్యతనిచ్చి, ఆ దేశాన్ని పరిపాలించే యోగ్యతనిచ్చి, అనేక మంది రాణులనిచ్చి, అనేక ఆస్తినిస్తే లాస్ట్‌కి అన్యుల చెంత చేరి ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు సొలొమోనుని చూసి నేర్చుకోవాలి. నువ్వు ముందు కాలం ఎలా ఉన్నావో కాదు, నీ చివరి గడియలు ఎలా ఉన్నాయో చూసుకో అని. చూసారా? బైబిల్‌లో ప్రతి మాటకి చాలా అర్థాలున్నాయి. 66 గ్రంథాల్ని ఎన్ని లక్షల మంది సేవకులు చెప్పినా, ఒక్కొక్కరు ఒక్కో టైప్ చెప్పినా ప్రతీది కరెక్టే అనిపిస్తది. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్కలాగా మాట్లాడతారు. మనం వినాలి. విన్నది పాటించాలి. నేర్చుకోవాలి. జ్ఞానంగా గుర్తుంచుకోవాలి. అలా మనం నడిచినప్పుడు మనకన్నీ మంచే జరుగుతాయి. మనలోని చాలా చెడ్డ గుణాలుంటాయి. అవి కూడా దేవుడికి లెక్క అప్పచెప్పాలి. నేను చేసేది ఎవరూ చూడట్లేదులే అని పిల్ల అనుకున్నట్లు మనకి కుదరదు. మనుషులకి ఆత్మని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆత్మ ద్వారా చేసే తప్పుల్ని క్షమించడానికి చాలా కష్టం. ఆత్మ లేనివాడే నా వాడు కాదంటున్నాడు. ఆయన ఆత్మను పొందుకొని ఆయనతో కూడా మనం నడవాలి. జీవితకాలం అంతా ఆయనతో ఎప్పుడైతే మనం నడుస్తామో ఆయన ఆత్మని మనకి తోడుగా ఇస్తాడు. ప్రపంచంలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. ఆత్మ కోసం చెప్పేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎప్పుడు ఆశీర్వాదాల నుంచి ధనము, ధాన్యము, వైడూర్యాల కోసం ఎక్కువ బోధిస్తూ ఉంటారు. కాదు, దైవ సేవకులు ఆశీర్వాదాలు ఇచ్చిన దానికంటే విమర్శలు ఇవ్వటం మొదలుపెట్టండి. విమర్శ నీతిని నేర్పిస్తుంది. విమర్శ ఒకరిలోని పాపాన్ని తొలగిస్తుంది. పాపం తొలగిపోవటం అంటే ఒక ఆత్మ దేవుని సన్నిధికి చేరినట్లే. ఒక్క ఆత్మని ఆయన సన్నిధికి చేర్చిన వారికి దేవుడు ఘనపరుస్తాడు. అలాగే చివరి క్షణం వరకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నువ్వెప్పుడు తప్పించబడతావో నీకు తెలీదు. నువ్వెప్పుడు ఒప్పించబడతావో నీకు తెలీదు. నీవెప్పుడు చనిపోతావో నీకు తెలీదు. నీవెంతకాలం బ్రతికి ఉంటావో నీకు తెలీదు. ఇదే కదా మానవుని జీవితం. నేను రేపటి దినాన్ని చూస్తానని నువ్వు సంతోషంగా అనుకోవచ్చేమో. ఈ రాత్రే దేవుడు పిలిస్తే సమాధానం ఉందా మన దగ్గర? లేదు. కాబట్టి ఈరోజు మాత్రమే మనది. రేపటి రోజు మనది కాదు. దేవుని కృప వలన ఆ రోజు మనకిస్తాడు అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
నా ఈ చిన్ని మాటల్ని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి అనేకులకు షేర్ చేయండి.